Dear students, my name is Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinana University, Rajahmundry. Today, we discussing topic is the third year, sixth semester elective paper topic unit 2 plant tissue culture 2. In that third chapter, cryopreservation. Cryos means frost, it means cooling in conditions. Preservation, we can store that. Cryopreservation is a Greek word. In that, cryos means frost, it means preservation in the frozen state. అంటే ఒక కూలింగ్ కండిషన్స్ లోపల స్టోర్ చేసేటటువంటి విధానాన్ని క్రయోప్రిజర్వేషన్ అంటాం. ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రయోప్రిజర్వేషన్ ఈజ్ టు బి bring the plant or tissue culture to a zero metabolism or non-dividing state by reducing the temperature in the presence of cryoprotectant. అంటే ఏం చేస్తాం, ఈ క్రయోప్రిజర్వేషన్లో ఉండేటటువంటి ప్రిన్సిపల్ ఏంటి, మనం ఏదైతే ప్లాంట్ సెల్ అయితే సెల్, టిష్యూ అయితే టిష్యూ, ఎనీవన్ వీఆర్ టేకెన్ ఫర్ ద ప్రిజర్వేషన్ ప్రాసెస్. ద టిష్యూ ఆర్ సెల్ యొక్క యాక్టివిటీ జీరో మెటబాలిజం ఉండాలి. అంటే ఏంటి, స్పీడ్గా ప్రాసెస్ జరగకూడదు. మెటబాలిక్ యాక్టివిటీస్ అనేటటువంటివి వెరీ స్లోగా జరగాలన్నమాట. ఎట్ ది సేమ్ టైం నాన్ డివైడింగ్ స్టేట్, అంటే మెటబాలిక్ యాక్టివిటీస్ స్లోగా జరిగితే ఆటోమేటిక్గా డివైడింగ్ అనేటటువంటిది కూడా, అంటే విభజన చెందేటటువంటి శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే నాన్ డివైడింగ్ స్టేట్ బై ఎలా చేస్తాం, రెడ్యూసింగ్ ద టెంపరేచర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ క్రయోప్రొటెక్టెంట్. అంటే మనం కొన్ని కెమికల్స్ని యూస్ చేసి టెంపరేచర్ని తగ్గిస్తూ వీ కెన్ ప్రిజర్వ్ ద టిష్యూ, అంటే జీరో మెటబాలిజం ఉండేలాగా చేస్తామన్నమాట. జీరో మెటబాలిజం అంటే వెరీ స్లో మెటబాలిజం యాక్టివిటీస్ ప్రజెంట్ ఇన్ ద టిష్యూ. అంటే మెటబాలిజం లేకపోతే కూడా ద టిష్యూ ఈజ్ అండర్ ద డెత్ కండిషన్స్, కాబట్టి వెరీ లో. అందువల్ల cryopreservation broadly means the storage of germplasm at very low temperature. అంటే జనరల్గా అయితే మనం ఏం చెప్తాం, క్రయోప్రిజర్వేషన్ అంటే స్టోరేజ్ ఆఫ్ జెర్మ్ అంటే సెల్లో ఉండేటటువంటి సైటోప్లాజం లేదా జెర్మ్ ప్లాజంని మనం లో టెంపరేచర్ దగ్గర ప్రిజర్వ్ చేసేటటువంటి విధానంగా. అసలు ఎలా ప్రిజర్వ్ చేస్తారు, ఓవర్ సాలిడ్ CO2 at -79 degrees. మనకి CO2 కార్బన్ డైఆక్సైడ్ అంటే గ్యాస్ ఫామ్లోనే ఎక్కువగా దొరుకుతుంది. ఇక్కడ సాలిడ్ ఫామ్లోకి తీసుకొస్తున్నాం, అంటే ఫస్ట్ రూపంలోనికి, అంటే మంచు అని చెప్తాను సార్, ఐస్ లాగా అలా ప్రిపేర్ చేస్తాం అన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ని కాస్త అంటే -79 టెంపరేచర్ దగ్గర ఆ విధంగా ఉంటుంది. లో టెంపరేచర్ డీప్ ఫ్రీజర్ ఎట్ 80 degrees Celsius. అంటే లో టెంపరేచర్ 80 degrees Celsius దగ్గర కూడా మనం ఈ విధంగా ప్రిజర్వ్ చేయొచ్చు. ఇన్ వేపర్ ఫేజ్ నైట్రోజన్ ఎట్ -150 degrees Celsius. అంటే వేపర్ రూపంలో, నైట్రోజన్ అనేది జనరల్గా గ్యాస్ రూపంలో ఉంటుంది, ఇక్కడ ఆవిరి రూపం లోపల తయారు చేసి అందులో మనం స్టోరేజ్ చేయడం. అంటే -150 degrees Celsius టెంపరేచర్ వద్ద వేపరైజేషన్ కండిషన్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇన్ లిక్విడ్ నైట్రోజన్ ఎట్ 196 degrees Celsius. అంటే మనకి ఈ టెంపరేచర్లన్నీ కూడా liquid nitrogen at -196 degrees Celsius temperature. Among these, the most commonly used cryopreservation is by the employing liquid nitrogen, the nitrogen oxide, nitrogen gas. At the temperature of the liquid nitrogen gas, the cells are completely in inactive state.
inactive state, and this can be conserved for a long periods. అంటే ఈ విధంగా మనకి నైట్రోజన్ గ్యాస్ని లిక్విడ్ ఫామ్లోకి అంటే వాటరీ కండిషన్లోకి తీసుకొచ్చి అంటే ఎప్పుడు వస్తుంది -196°C టెంపరేచర్ దగ్గర లిక్విడ్ కండిషన్లోకి వస్తుంది. అప్పుడు మనం అందులో సెల్స్ని ఇన్యాక్టివ్ స్టేట్ లోపల కన్జర్వ్ చేయొచ్చు అనమాట, ఎన్ని సంవత్సరాలైనా సరే. ఇన్ఫ్యాక్ట్ క్రయోప్రిజర్వేషన్ యాజ్ ఎ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఫర్ జర్మ్ ప్లాజం కన్జర్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ రైస్, వీట్, పీనట్, cassava, sugarcane, strawberry, coconut, several plants can be regenerated from the cell, meristems and embryo stored in the cryopreservation. అంటే ఏంటి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ యొక్క జర్మ్ ప్లాజంని అంటే సైటోప్లాజంని లేదా సెల్స్ని వీ కెన్ కన్జర్వ్ అంటే స్టోర్ చేయడం కోసం క్రయోప్రిజర్వేషన్ అనే టెక్నిక్ని యూజ్ చేస్తున్నాం అనమాట. వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్? Once the material is successfully conserved to particular temperature, it can be preserved indefinitely. Once in storage, no chance of new contamination of fungi and bacteria. అంటే మనకి ఈ మెటీరియల్ని ఒక్కసారి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చాలా రోజుల వరకు వీ కెన్ అంటే స్టోర్ చేయొచ్చు అనమాట, చాలా రోజుల వరకు మనం ప్రొటెక్షన్ చేసుకోగలుగుతాం. అలాగే స్టోర్ చేసినటువంటి వన్స్ ఇన్ స్టోరేజ్ నో ఛాన్స్ టు ద ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి రాకుండా ఉండడానికి చాయిస్ ఉంది. మినిమల్ స్పేస్ రిక్వైర్డ్ అంటే పెద్ద పెద్ద లాకర్స్ అయ్యి ఉపయోగించక్కర్లేదు. వెరీ లో స్పేస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద స్టోరేజ్ ఆఫ్ ద టిష్యూస్. తక్కువ ప్లేస్లో దాన్ని మనం స్టోర్ చేయొచ్చు. మినిమం లేబర్ రిక్వైర్డ్ అంటే మనకి దానికి వర్కర్స్ కూడా చాలా తక్కువగా అవసరం అవుతారనమాట, ల్యాబ్ కండిషన్లో స్టోర్ చేయడం కదా, అందువల్ల. లిమిటేషన్స్ కొన్ని ఫార్మేషన్ ఆఫ్ ఐస్ క్రిస్టల్స్ ఇన్సైడ్ ద సెల్ షుడ్ బి ప్రివెంటెడ్ యాజ్ దే కాజ్ ఇంజురీ టు ద ఆర్గనెల్స్ అండ్ సెల్. అంటే జర్మ్ ప్లాజం కదా, అంటే వాటర్ కండిషన్స్ లోపల ఉంటాయి కాబట్టి ప్రిజర్వేషన్ చేసేటప్పుడు అంటే మనం చూడండి ఫ్రీజర్లో పెట్టినప్పుడు వాటర్ని ఐస్ క్రిస్టల్స్ కింద ఏ విధంగా మారిపోతుంది, అలాగే సెల్లో ఉండేటటువంటి వాటర్ కంటెంట్ కూడా క్రిస్టల్గా ఫార్మేషన్ జరిగిపోయేటటువంటి చాయిస్ ఉంది, అంటే డ్యామేజ్ అవ్వడానికి చాయిస్ ఉంది సెల్ అనేటువంటిది. హై ఇంట్రాసెల్యులార్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ సొల్యూట్స్ మే ఆల్సో డ్యామేజ్ సెల్స్. అంటే మన సెల్ స్టోరేజ్ చేయడానికి క్రయో ప్రొటెక్టెంట్స్ని యూజ్ చేస్తాం కదా, ఆ క్రయో ప్రొటెక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువగా ఉందనుకోండి ఒకవేళ, దట్ ఈస్ ఆల్సో డ్యామేజ్ ద సెల్స్. సమ్ టైమ్స్ సర్టెన్ సొల్యూట్స్ ఫ్రమ్ ది సెల్ వాల్ లీక్ అవుట్ డ్యూరింగ్ ఫ్రీజింగ్. అంటే సెల్ మే లీక్ అవుట్ అండ్ మనం ఫ్రీజింగ్ చేస్తున్నాం, ప్రిజర్వ్ చేసేటప్పుడు ఫ్రీజింగ్ చేస్తున్నాం, చల్లగా ఉండేటటువంటి వాతావరణంలో పెడుతున్నాం, దాని మీద సెల్ మీద కానీ టిష్యూస్ మీద కానీ ఎలాంటి ప్రెషర్ కానీ క్రియేట్ అయిందనుకోండి, దట్ కెన్ అండర్గో ద లీకేజ్. అంటే ఇప్పుడు మనం చూడండి బెలూన్లోనికి ఓవర్ ఫోర్స్గా గాలి అని ఊదేసి చక్కగా వదిలేస్తాం, పొరపాటుని అంటే దాని మీద వాల్స్ ఆఫ్ ద బెలూన్ మీద ఎలాంటి చిన్న హోల్స్ పడినా అందులో ఉండేటటువంటి ఎయిర్ అంతా బయటికి లీక్ అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా సెల్కి మనకి పోర్స్ ఉంటాయి, అదే పిట్స్ అంటాం, అంటే వాటి ప్రాబ్లం కూడా క్రియేట్ అయ్యి అందులో ఉన్నటువంటి సైటోప్లాజం అంతా లీక్ అయిపోయింది అనుకోండి, దట్ ఈస్ అండర్ ద డెత్ కండిషన్స్. క్రయో ప్రొటెక్టెంట్స్ ఆల్సో ఎఫెక్ట్ ద వైబిలిటీ ఆఫ్ సెల్స్. అంటే మనం వాడేటటువంటి క్రయో ప్రొటెక్టెంట్స్ అంటే ప్రిజర్వేషన్ చేయడం కోసం ఉపయోగించేటటువంటి గ్యాసెస్ అయి ఉండొచ్చు, సమ్ ఆఫ్ కెమికల్స్ అయి ఉండొచ్చు, ఎనీవన్, అవి కూడా సెల్ యొక్క వైబిలిటీ అంటే జెర్మినేషన్ కెపాసిటీ మీద ప్రభావం చూపిస్తాయి అన్నమాట. ద ఫిజియోలాజికల్ స్టేటస్ ఆఫ్ ది ప్లాంట్ మెటీరియల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే మెటబాలిక్ యాక్టివిటీ మొత్తం ఫ్రీజ్ చేసేస్తే మనకి తర్వాత ఆ సెల్ అనేటటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్ని జరుపుకోగలుగుతుందా లేదా అనేటటువంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు. అందువల్ల అంటే మెటబాలిక్ యాక్టివిటీ జరగాలి కానీ వెరీ స్లో మోషన్స్గా జరిగేలా చూసుకోవాలి. ఒకవేళ జరగకపోతే దట్ కెన్ సెల్ ఈజ్ కొలాప్స్డ్. దిస్ ఈజ్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద క్రయోప్రిజర్వేషన్. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ క్రయోప్రిజర్వేషన్. అంటే క్రయోప్రిజర్వేషన్ జరపడానికి స్టెప్స్ ఉన్నాయి. ద టెక్నిక్ ఆఫ్ ఫ్రీజ్
preservation is based on the transfer of water present in the cells from a liquid to solid state due to the presence of salts and organic molecules in the cells. The cell water requires much more lower temperature to freeze compared to the freezing point of pure water when stored at low temperatures. The metabolic process and biological deteriorations in the cells tissues almost come to a standstill. అంటే మనకి ఇది ఫ్రీజింగ్ టెక్నిక్ అంటున్నాం కదా, అంటే మనకి గ్యాస్ రూపంలో ఉన్నటువంటి నైట్రోజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ సాలిడ్ రూపంలోనికి లేదా వేపరైజేషన్ రూపంలోనికి మార్చుకుని మనం దాని లోపల అంటే ఏం చేస్తున్నాం, టెంపరేచర్ని రెడ్యూస్ చేసినప్పుడు తగ్గించినప్పుడు గ్యాస్ రూపంలో ఉండాల్సినటువంటి కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ కాస్త దట్ కెన్ ఫార్మ్డ్ ఇన్ టు ద లిక్విడ్ ఆర్ సమ్ ఆఫ్ ఫ్రోజన్ ఫామ్ ఏర్పడుతుంది. అంటే మనకి 0 డిగ్రీ సెల్సియస్ కంటే కిందకి వెళ్ళిపోతున్నాం కాబట్టి, అంటే మనకు 0 డిగ్రీ సెల్సియస్ అనేటప్పటికి ప్యూర్ వాటర్ ఏమవుతుంది, క్రిస్టల్స్ ఫార్మేషన్ చేస్తుంది. ఐస్ ఫ్లేక్స్ కానీ క్రిస్టల్స్ కానీ ఫార్మేషన్ జరిగిపోతూ ఉంటాయి. అలాగా సెల్ లోపల ఉండేటటువంటి ఐస్ క్రిస్టల్స్ ఫార్మేషన్ జరగకుండా చూసుకోవాలి మనం. అదే దట్ ఈస్ ద బేసిక్ ప్రాసెస్ ఇక్కడ. అంటే మెటబాలిక్ యాక్టివిటీస్ అనేటటువంటివి టోటల్గా స్టాప్ అయిపోకూడదు, బట్ దట్ కెన్ లివింగ్ ఇన్ కండిషన్లో ఉండాలి. అంటే ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద బేసిక్. వాట్ ఈస్ ద టెక్నిక్? ద క్రయోప్రిజర్వేషన్ ఆఫ్ ద ప్లాంట్ సెల్ కల్చర్, ద రీజనరేషన్ ఆఫ్ ప్లాంట్ బ్రాడ్లీ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ స్టేట్. హియర్ ఒక 8 స్టెప్స్ ఉన్నాయి ఇంచుమించుగా. ఆ 8 స్టెప్స్ ఏంటనేది చూద్దాము. ఫస్ట్, డెవలప్మెంట్ ఆఫ్ స్టెరైల్ టిష్యూ కల్చర్స్ ఆర్ సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్. అంటే మనం ఏదైతే ఫ్రీజింగ్ కండిషన్లో ఉంచాలనుకుంటున్నామో, మెటబాలిక్ యాక్టివిటీస్ లేకుండా, స్లో మోషన్లో డివైడింగ్ కండిషన్ లేకుండా, దానికోసం మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఏ ప్లాంట్ మెటీరియల్ని ప్రిజర్వ్ చేయాలనుకుంటున్నామో ఆ మెటీరియల్ని సెలెక్ట్ చేసుకోవడం. సెకండ్ వన్, ఎడిషన్ ఆఫ్ క్రయో ప్రొటెక్టెంట్స్ అండ్ ప్రీ ట్రీట్మెంట్. అంటే మనం వాటికి ఏం యాడ్ చేయాలి అంటే, క్రయో ప్రిజర్వేషన్ అంటున్నాం కదా, అందువల్ల ఫ్రీజ్ అయిపోకుండా ఉండడానికి సమ్ ఆఫ్ కెమికల్స్ని యాడ్ చేస్తాము. అంటే గ్లిజరాల్ కానీ ఇథిలిన్ కానీ ప్రోపైలిన్ సుక్రోజు మ్యానోజు గ్లూకోజ్ అంటే కాన్సన్ట్రేషన్ పెంచుతాం. వాటర్ రూపంలో ఉంటే క్రిస్టల్ ఫార్మేషన్ జరిగిపోతుంది కాబట్టి సైటోప్లాజం యొక్క కాన్సన్ట్రేషన్ ఉండేలాగా చూసుకుంటాం కొంచెం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఈజ్ ద ఫ్రీజింగ్. ఫోర్త్ స్టెప్ స్టోరేజ్. ఫిఫ్త్ స్టెప్ థాయింగ్. సిక్స్త్ రీకల్చర్. సెవెంత్ మెజర్మెంట్ ఆఫ్ సర్వైవల్ ఆర్ వైబిలిటీ. ఎయిత్ స్టెప్ ప్లాంట్ రీజనరేషన్. అంటే మనకి ఇవన్నీ స్టెప్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ద ప్రాసెస్ హౌ టు ప్రిజర్వ్ ద టిష్యూస్ ఇన్ ద ల్యాబ్ కండిషన్స్ అనే దానికి దిస్ ఈజ్ ద డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ అన్నమాట. మీకు ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి మ్యాక్సిమం అంటే వీ కెన్ యూజ్ ద సమ్ ఆఫ్ కెమికల్స్ని యూజ్ చేస్తున్నాము. అందులో డిఎంఎస్ఓ అనేటటువంటిది ఒక కెమికల్. దాని సహాయంతో ఎలా ప్రిజర్వ్ చేస్తాము అని దాని గురించి ఇది ప్రాసెస్. ఫస్ట్ సెలెక్షన్ ఆఫ్ టిష్యూ అన్నాం కదా, మనం దానికి సంబంధించి షూట్ టిప్స్ తీసుకుంటున్నాము. ఇక్కడ షూట్ టిప్స్ ఇన్ ద సెమీ సాలిడ్ మీడియం. అంటే మనం ఏదో ఒక ప్లాంట్ నుంచి మెటీరియల్ తీసుకోవాలి. అందుకోసమని దిస్ ఈజ్ ద షూట్ టిప్లో నుంచి ఒక అందులో ఉండే మెరిస్టమాటిక్ సెల్స్ని తీసుకుని వీ కెన్ ప్రిజర్వ్ ఇన్ దట్. అంటే ఇక్కడ చూడండి, ప్రీ గ్రోన్ ఆన్ మీడియం విత్ డిఎంఎస్ఓ దాని మీద గ్రో అయ్యేలాగా చూస్తున్నాం. అంటే అదేంటి, డిఎంఎస్ఓ అనేటటువంటిది క్రయో ప్రొటెక్టెంట్. దాంతో కూడుకున్నట్టు మీడియం లోపల మనం కల్చర్ చేసాము. ఆ కల్చర్ చేసినటువంటి షూట్ టిప్స్ని దీన్ని 1 by 1 స్టెప్స్ రూపంలో చూపిస్తాను మీకు.
ఫస్ట్ ఈజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్టెరైల్ టిష్యూ. మనం ఇక్కడ టిష్యూస్ షూట్ టిప్ని సెలెక్ట్ చేసుకున్నాం. షూట్ టిప్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. ద సెలెక్షన్ ఆఫ్ ప్లాంట్ స్పీసీస్ ఆఫ్ ద టిష్యూస్ విత్ పర్టికులర్ రిఫరెన్స్ టు ద మార్ఫలాజికల్ అండ్ ఫిజియోలాజికల్ క్యారెక్టర్ largely influence the ability of the ex-plant to survive in cryopreservation. Any tissue from a plant can be used for cryopreservation. We can culture the number of tissues: meristem tissues, embryos, endosperms, ovules, seeds, some of cells, some of protoplasts, callus. These are also used for the cryopreservation. And any part of the plant we can undergo the cryopreservation process. Among these meristematic cells and suspension cell culture in the late log phase lag are most suitable. అంటే మనకి గ్రోయింగ్ ఇన్ కండిషన్లో ఉన్నదానికంటే మెచ్యూరిటీకి వెళ్ళిపోయి దట్ కెన్ రెస్టింగ్ ఇన్ కండిషన్లో ఉండేటటువంటి సెల్స్ తీసుకోవడం చాలా మంచిదన్నమాట. సెకండ్ స్టెప్ ఎడిషన్ ఆఫ్ క్రయోప్రొటెక్టెంట్స్ అండ్ ప్రీ ట్రీట్మెంట్. అంటే ముందు మెటీరియల్ సెలెక్షన్ చేసిన తర్వాత ఆ మెటీరియల్ని స్టోర్ చేయాలంటే క్రయోప్రొటెక్టెంట్స్ కావాలి. Cryoprotectants are the compounds that can prevent the damage caused to the cell by freezing air and thawing. The freezing point and supercoiling point of water are reduced by the presence of cryoprotectants. As a result of the ice crystals formation is regarded during the process of cryopreservation. అంటే సెల్ లోపల మనకి అంటే ప్యూర్ వాటర్ 90% వాటర్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద సెల్. అవునా? ఆ వాటర్ అనేటటువంటిది మనం 0 డిగ్రీ సెల్సియస్ కంటే కిందకి వెళ్ళిపోతున్నాం కదా, మైనస్లోకి వెళ్ళిపోతున్నాం టెంపరేచర్. అంటే రెడ్యూసింగ్ ద టెంపరేచర్. అందువల్ల సెల్లో క్రిస్టల్స్ ఫార్మేషన్ జరిగిపోతుంది. ఆ క్రిస్టల్స్ ఫార్మేషన్ జరగకుండా ఉండడం కోసం వీ కెన్ యాడ్ ద క్రయోప్రొటెక్టెంట్స్. ఈ క్రయోప్రొటెక్టెంట్స్ డైరెక్ట్గా యాడ్ చేయలేం కదా. అంటే వాట్ ఆర్ ద క్రయోప్రొటెక్టెంట్స్ అంటే ఇంక్లూడింగ్ ద DMSO, glycerol, ethylene, propylene, sucrose, mannose, glucose, proline, estrobide. These are the cryoprotectants. And among these, DMSO, sucrose and glycerol are most widely used. Generally, mixture of cryoprotectants instead of a single one is used for more effective. అంటే ఒకదాన్ని యూస్ చేయడం కంటే కాంబినేషన్ మిక్సింగ్ చేసి యూస్ చేయడం అనేటటువంటిది మంచి రిజల్ట్ని ఇస్తూ ఉంటుంది. అంటే ఒక క్రయోప్రొటెక్టెంట్ని యూస్ చేసే బదులు మోర్ దాన్ ఒకటి కంటే ఎక్కువగా యూస్ చేయడం అనేటటువంటిది మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి చెప్పడం. క్రయోప్రిజర్వేషన్ వితౌట్ డ్యామేజ్ టు సెల్ కల్చర్. అంటే సెల్ అనేటటువంటిది పాడవకుండా ఉండడం కోసం క్రయోప్రొటెక్టెంట్ని మనం యాడ్ చేస్తాం. అంటే కల్చర్ మీడియంలో యాడ్ చేసుకోవాలి. టిష్యూ కల్చర్ చేస్తాం కదా, అదే ఇక్కడ. అంటే ప్రీ గ్రోన్ ఆన్ ద మీడియం విత్ DMSO. ఆ DMSO తోటి విత్ క్రయోప్రొటెక్టెంట్ ఇన్ కల్చర్ మీడియంలో కలిపి మనం దాన్ని అంటే సెల్లోనికి వెళ్ళేలాగా చేయాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి ఫ్రీజింగ్. అంటే మనం టిష్యూని ఫ్రీజింగ్ ఇన్ కండిషన్లో ఉంచాలి. అలాగని చెప్పేసి ఐస్ క్రిస్టల్స్ ఫార్మేషన్ జరగకుండా ఉండాలి. ద సెన్సిటివ్ ఆఫ్ ద సెల్స్ టు లో టెంపరేచర్ ఈజ్ వేరియబుల్ అండ్ లార్జ్లీ డిపెండ్ ఆన్ ది ప్లాంట్ స్పీసీస్. 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీజింగ్ మెథడ్స్ ఆర్ యూజ్డ్. అంటే ఫ్రీజింగ్ చేయడానికి అంటే బేస్డ్ ఆన్ ద స్పీసీస్ అవసరాన్ని బట్టి మనం ఏ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. ఇందులో 4 రకాలు ఉన్నాయి. అంటే ఒకవేళ మీకు నేను ఫ్రీజింగ్ గురించి అడిగినప్పుడు షార్ట్ లోపల రాయడానికి ఉంటుందని ఈ మెథడ్స్ కూడా ఇక్కడ యాడ్ చేసేసాను. స్లో ఫ్రీజింగ్ మెథడ్ అంటే నిదానంగా నెమ్మదిగా చేయడం. ద టిష్యూ ఆర్ ది రిక్విసైడ్ ప్లాంట్ మెటీరియల్ ఈజ్ స్లోలీ ఫ్రోజన్ ఎట్ ఏ స్లో కూలింగ్ రేట్స్. ఇట్ మీన్స్ 0.5 to 5 degrees Celsius per minute. అంటే మన టెంపరేచర్ని ఒకేసారిగా తగ్గించకుండా 0.5 to 5 degrees Celsius ఒక నిమిషానికి అంత తగ్గించుకోవడం చూస్తాం అన్నమాట. ఫ్రమ్ 0 to 100 degrees Celsius.
and then transfer to the liquid nitrogen. అంటే మనం -°C వెళ్ళాలి కాబట్టి, అంటే ఒకేసారి మన రూమ్ టెంపరేచర్ ఉంటుంది 25°C ఉంది, దాన్ని మనం 25 to 20, 20 to 15, 15 to 10, 10 to 5, అలాగా 5 to 0, 0 to -5, -5 to -10 అలాగా తగ్గించుకుంటూ పోవాల్సి ఉంటుందన్నమాట. అంటే నైట్రోజన్ గ్యాస్ కాస్త మనకి లిక్విడ్ రూపంలోకి వచ్చే వరకు. The advantage of slow freezing method is that same amount of water flows from the cells to the outside. This promotes extracellular ice formation. అంటే సెల్ లోపల క్రిస్టల్స్ ఫార్మేషన్ని ప్రివెంట్ చేయడానికి, అంటే rather than the intercellular freezing. As a result of this, the plant cells are particularly dehydrated and survive better. అంటే అందులో ఉండేటటువంటి వాటర్ కంటెంట్ అనేటటువంటిది తగ్గుతూ వచ్చి మనకి సెల్యులార్ యాక్టివిటీ అనేటటువంటిది తగ్గుతుందన్నమాట. అంటే మెటబాలిజం అనేటటువంటిది కంట్రోల్లోకి వచ్చి వెరీ స్లో ఇన్ కండిషన్ and survive better. The slow freezing procedure is successfully used for the cryopreservation of suspension culture. సస్పెన్షన్ కల్చర్ను ఉపయోగించి చేసేటటువంటి టిష్యూస్ ఏవైతే ఉంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా సెల్ కల్చర్కి యూజ్ చేయొచ్చు. అది స్లో మోషన్లో. ఇది ర్యాపిడ్ ఫ్రీజింగ్ మెథడ్ రెండోది. దిస్ టెక్నిక్ ఈజ్ క్వైట్ సింపుల్ అండ్ ఇన్వాల్వ్స్ ద ప్లగ్గింగ్ ఆఫ్ ది వయల్ కంటైనింగ్ ప్లాంట్ మెటీరియల్ ఇంటూ లిక్విడ్ నైట్రోజన్. అంటే ఇది స్పీడ్గా జరుగుతుందన్నమాట. డ్యూరింగ్ ర్యాపిడ్ ఫ్రీజింగ్ ఏ డిక్రీజెస్ ఇన్ టెంపరేచర్ అంటే మనకి ఒకేసారి నిమిషానికి వందల సెంటీగ్రేడ్/సెల్సియస్ని తగ్గించుకుంటూ వచ్చేయాలన్నమాట. -300 to -100°C per minute. అంటే చాలా సడన్గా ఒకేసారిగా టెంపరేచర్ని తగ్గించేయడం ఇక్కడ. The freezing process is carried out so quickly that small ice crystals are formed within the cells. అంటే ఇలా స్పీడ్గా టెంపరేచర్ని సడన్గా తగ్గించేసుకోలేదు ఏమవుతుందంటే అందులో ఉండేటటువంటి వాటర్ కంటెంట్ అనేటటువంటి చాలా చిన్న క్రిస్టల్స్ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట సెల్ లోపల. ఫర్దర్ ద గ్రోత్ ఆఫ్ ఇంట్రాసెల్యులర్ ఐస్ క్రిస్టల్స్ ఈజ్ ఆల్సో మినిమం. Rapid freezing technique is used for the cryopreservation of shoot tips and somatic embryos. షూట్ టిప్స్ అలాగే సొమాటిక్ ఎంబ్రియోస్ని ప్రిజర్వ్ చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారంట. అలా కాకుండా స్టెప్ వైజ్ ఫ్రీజింగ్ మెథడ్ అని ఇంకొక మెథడ్ ఉంది. ఇందాకేమో స్పీడు స్లో కండిషన్స్ని బట్టి. దిస్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ స్లో అండ్ ర్యాపిడ్ ఫ్రీజింగ్ ప్రొసీజర్ అండ్ క్యారీడ్ అవుట్ ఇన్ స్టెప్ వైజ్ మేనర్. అంటే ఒకసారి లో టెంపరేచర్ తగ్గిస్తే ఒకసారి ఎక్కువ టెంపరేచర్ని ఒకేసారిగా తగ్గించడం జరుగుతుందన్నమాట. అంటే ముందుగా చెప్పుకున్న రెండు మెథడ్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అంటే ఫస్ట్ కూల్డ్ టు అన్ ఇంటర్మీడియట్ టెంపరేచర్ అండ్ మెయింటైన్ దేర్ ఫర్ అబౌట్ 30 minutes and then rapidly cooled by plugging it into liquid nitrogen. Stepwise freezing method has been successfully used for the cryopreservation of suspension culture, shoot, epis and buds. అంటే బర్డ్స్ని స్టోర్ చేయడానికి ఎపిస్, రూట్ ఎపెక్స్, షూట్ ఎపెక్స్ని స్టోర్ చేయడం కోసం ఉపయోగించేటటువంటి కల్చర్స్ కోసం. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ చల్లబరిచేలాగా, అంటే కూల్డ్, అంటే నార్మల్ టెంపరేచర్ ఉండేది కాస్త కొంచెం కూల్డ్ అంటే స్లోగా చేసి ఒకేసారి అంటే మెయింటైన్ దేర్ అబౌట్ 30 minutes. అంటే స్లో మోషన్ పద్ధతికి ర్యాపిడ్గా స్పీడ్గా టెంపరేచర్ తగ్గించడానికి మధ్యలో ఒక టైం మెయింటెనెన్స్ ఉంటుందన్నమాట. 30 minutesకి ఒకసారి చేంజ్ చేస్తారు. స్లో మోషన్, స్పీడ్ మోషన్, స్లో మోషన్, స్పీడ్ మోషన్. అంటే రెండు పద్ధతుల్ని ఫ్రీజింగ్ మెథడ్స్ని యూజ్ చేసి అంటే స్టెప్ వైజ్ అని చెప్పేసి ఆ విధంగా పిలవడం జరిగింది. ఫోర్త్ వన్ ఈజ్ ద డ్రై ఫ్రీజింగ్ మెథడ్స్. Some workers have reported that the germinated dry seeds, can survive freezing at very low temperature. In contrast
to water imbibing seeds which are susceptible to cryogenic injuries. In a similar fashion, dehydrated cells are found to have a better survival rate after cryopreservation. అంటే ఇక్కడ ఏం చేస్తారు, డ్రై ఫ్రీజింగ్ మెథడ్ లోపల జెర్మినేషన్ జరిగినటువంటి సీడ్స్ని ఫ్రీజ్ చేయాలన్నమాట. అంటే మొలకెత్తినటువంటి విత్తనాలని ఉపయోగించి ఇక్కడ అంటే ఆల్రెడీ ఏమవుతుంది, వాటర్ అబ్జార్ప్షన్ జరిగి దట్ కెన్ అండర్గో ద ఇంబిబిషన్, ఉబ్బుతాయి కాబట్టి ఆల్రెడీ వాటర్ తోటి జెర్మినేషన్ జరిగిపోయినటువంటి మొక్క కాబట్టి అంటే అలాగని రూటు షూటు లీఫ్ ఫార్మేషను ప్లాంట్లెట్ ఫార్మేషన్ జరగకుండా ఓన్లీ జెర్మినేషన్ జరిగి ఉండేటటువంటి సీడ్స్ని సెలెక్ట్ చేసుకొని వీ కెన్ యూజ్ ద డ్రై ఫ్రీజింగ్ మెథడ్. అంటే డీహైడ్రేటెడ్ అందులో ఉండేటటువంటి వాటర్ కంటెంట్ని లాగేసి డీహైడ్రేటెడ్ టిష్యూస్ని ప్రిపేర్ చేస్తారనమాట. అంటే ఈ పద్ధతిలో ఏదో ఒక పద్ధతిని యూజ్ చేయొచ్చు. మనకి 4 మెథడ్స్ ఉన్నాయి కదా, ఆ 4 మెథడ్స్లో స్లో ఫ్రీజింగ్ మెథడ్ వాడవచ్చు, లేదా ర్యాపిడ్, అంటే అన్నీ వాడరు, ఏదో ఒకటి మాత్రమే యూజ్ చేయొచ్చు అనమాట. అంటే యూజ్ చేసి వీ కెన్ అండర్గో ద క్రయో ప్రిజర్వేషన్ ప్రాసెస్. ఇక్కడ చూడండి, ప్రొటెక్టెంట్ని యాడ్ చేశారు కల్చర్ మీడియంకి, దాన్ని మనకి షూటీ ప్లగ్లోనికి పంపించారు. ఇందులో మీడియం అనేటటువంటిది 25 డిగ్రీ సెల్సియస్. అంటే ఇదేంటి, మామూలుగా మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావడం కోసం ఏర్పాటు చేసినటువంటి కండిషన్. అలా కాకుండా ఇది పక్కకు పెడితే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇది క్రయో ప్రొటెక్టెంట్ని ఉపయోగించి మనం స్టోరేజ్ కోసం ఉపయోగిస్తున్నాం. చూసారా, ఈ బ్లాక్ని క్లోజ్ చేసినటువంటి దీన్ని కాస్త టెస్ట్ ట్యూబ్ లోపల వేసి క్లోజ్ చేసి కింద వాటరీగా ఉన్నటువంటి లిక్విడ్ నైట్రోజన్ లోపల స్టోర్ చేస్తున్నాం. అంటే లిక్విడ్ నైట్రోజన్ని క్రియేట్ చేసి అంటే ఫ్రీజ్ చేస్తున్నాం కదా టిష్యూస్ని, అంటే ఆ టిష్యూని ఆ వాటర్ నైట్రోజన్ లోపల డిప్ చేసి క్లోజ్డ్ కండిషన్లో ఉంచుతామన్నమాట. అంటే ప్లగ్డ్ చేసేసినటువంటి ఆ టెస్ట్ ట్యూబ్ లోపల టిష్యూ ఉంటుంది. ఆ టిష్యూని మనం లిక్విడ్ నైట్రోజన్ లోపల ఫ్రీజ్ చేస్తాం. కొన్ని సందర్భాల లోపల ఇలాగ లోపలగా ప్రజెంట్ అయ్యి ఉంచేస్తాము, లేకపోతే ఈ రకంగా ప్రజెంటేషన్ పెట్టడం, అంటే బాటిల్లో వేసేసి బాటిల్ని ఫ్రీజింగ్ ఇన్ కండిషన్లో ఉంచడం, ఏదో రకంగా. నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి స్టోరేజ్. మెయింటెనెన్స్ ఆఫ్ ద ఫ్రోజన్ కల్చర్ ఎట్ ద స్పెసిఫిక్ టెంపరేచర్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఫ్రీజింగ్. In general, the frozen cells tissues are kept for storage at a temperature in the range of -70 to -196. అంటే మనం తీసుకునేటటువంటిది కార్బన్ డైఆక్సైడా లేకపోతే నైట్రోజన్, ఎక్కువగా నైట్రోజన్ గ్యాస్ని యూజ్ చేస్తాము. However, with the temperature above -130 degrees Celsius, ice crystals growth may occur inside the cells. అంటే ఒకవేళ టెంపరేచర్ మరీ తగ్గించుకుంటూ పోయే కొలది అందులో ఉండేటటువంటి వాటర్ కంటెంట్ కాస్త క్రిస్టల్స్ ఫార్మేషన్ చేసి వైబిలిటీ అంటే సెల్ యొక్క వైబిలిటీ అంటే ఫెర్టిలిటీ కంటెంట్ని తగ్గించేస్తూ ఉంటుందన్నమాట. However, with the temperature above the -130 degrees Celsius, ice crystals growth may occur inside the cells, which reduces the viability of the cells. Storage is ideally done in liquid nitrogen refrigerants at -150 degrees Celsius in the vapor phase. అంటే వేపర్ రూపంలో రావాలంటే ప్లస్ అంటే టెంపరేచర్ పాజిటివ్ టెంపరేచర్, వేపరైజేషన్ అయితే +150 డిగ్రీ సెల్సియస్, అలాగే ఫ్రీజింగ్ కండిషన్స్ అయితే -190 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్. అంటే నైట్రోజన్ గ్యాస్ని వేపరైజేషన్లోకి మార్చుకోవాలనుకుంటే +150 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ తీసుకెళ్తాము. అలాగే లిక్విడ్ ఫేజ్లోకి తీసుకురావాలంటే -190 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్లోకి తీసుకొస్తాం అన్నమాట. ద
Ultimate objective of storage is to stop all the cellular metabolic activities and maintain their viability for long-term storage. Temperature at minus 196 degrees Celsius in liquid nitrogen is ideal. అంటే ఇక్కడ మనం స్టోరేజ్ అంటే సస్పెండెడ్ ఇన్ కండిషన్ లోపల అలా ఉంచేయాలి, అంటే మెటబాలిక్ యాక్టివిటీస్ అనేటటువంటి లేకుండా ఉండాలి. బట్ దట్ ఈజ్ ఆల్సో వైబిలిటీ, అంటే మనకి జెర్మినేషన్ జరగాలి. సీడ్ను మనం సెల్ని తీసుకుని వెళ్తే మళ్ళీ ప్లాంట్ టిష్యూ కల్చర్ టెక్నాలజీ చేసినప్పుడు ద సెల్ గివ్ టు ద ప్లాంట్లెట్స్ అనేటటువంటిది ఇవ్వగలగాలి. అంటే ఫెర్టిలిటీని మెయింటైన్ చేయాలి, అదే వైబిలిటీని మెయింటైన్ చేయాలి, అలాగని మెటబాలిక్ యాక్టివిటీ రెడ్యూస్ చేయాలి. ఎక్కువ కాలం స్టోరేజ్ చేయాలంటే minus 190 degrees Celsius in liquid nitrogen. This is the ideal process. A regular and constant supply of liquid nitrogen to liquid nitrogen refrigerator is essential. It is necessary to check the viability of the germplasm. Periodically, in some samples, proper documentation of the germplasm storage has to be done. అంటే మనం జెర్మ్ప్లాజం ప్రిజర్వేషన్ చేస్తాం, మరి ఏ జెర్మ్ప్లాజం ప్రిజర్వేషన్ చేస్తాము, ఏ ఫామ్లో చేస్తాము, ఇందులో ఏ టిష్యూలో చేస్తాము, ఏ కల్చర్ మీడియం వాడాము, ఇవన్నీ అవసరం అన్నమాట. అంటే దట్ ఈస్ ద డాక్యుమెంటేషన్ చేసి ఉంచుతారనమాట. ద డాక్యుమెంటెడ్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి కాంప్రహెన్సివ్ విత్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. టాక్సానమిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద మెటీరియల్, అంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి మొక్క మన బెంథమెటోకర్ క్లాసిఫికేషన్ కానీ ఏ పొజిషన్లో ఉంది, అంటే ఏ ఫ్యామిలీ, ఏ జీనసు, ఏ స్పీసీసు, ఇదన్నీ అవసరం కదా, ఆ పేరు రాయాలన్నమాట. హిస్టరీ ఆఫ్ ద కల్చర్. నెక్స్ట్ మార్ఫోజెన్సిస్ పొటెన్షియల్, అంటే మనం ఏ టిష్యూని తీసుకొచ్చి పెట్టాం. జెనెటిక్ మ్యానిపులేషన్, జెనెటికల్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి. సోమాక్లోనల్ వేరియేషన్స్, అంటే మనం ఏ రకమైనటువంటి టిష్యూని పట్టుకెళ్ళి పెట్టామనేది. కల్చర్ మీడియం, అంటే మనం ప్రిజర్వేషన్ చేయడం కోసం కల్చర్ మీడియం లోపల టిష్యూ అనేటటువంటిది పెట్టాలి కాబట్టి ఆ మీడియం పేరేంటి. గ్రోత్ కైనెటిక్స్, అంటే టిష్యూ యొక్క గ్రోత్ స్పీడ్గా ఉందా, స్లోగా ఉందా, నెగ్లిజిబిలిటీగా ఉందా, అసలు లేదా అనేది కండిషన్ చూడాలన్నమాట. ఇవన్నీ కూడా డాక్యుమెంటేషన్ చేసి చూపించాలన్నమాట. అంటే ప్రిజర్వేషన్ జరుగుతున్నటువంటి టిష్యూ ఏంటి, ఏ భాగంలోంచి తీసుకున్నారు, దాని యొక్క జెనెటికల్ కాన్స్టిట్యూషన్ ఏంటి, ఏ మీడియంలో కల్చర్ చేస్తున్నారు, ఇవన్నీ అవసరం. దట్ ఈస్ ద ఫోర్త్ స్టెప్ స్టోరేజ్ పర్పస్కి వచ్చి. ఫిఫ్త్ స్టెప్ వచ్చి థాయింగ్. థాయింగ్ ఈజ్ యూజువల్లీ క్యారీడ్ అవుట్ బై ప్లగ్గింగ్ ద ఫ్రోజన్ శాంపుల్ ఇన్ ampholusy into warm water 37 to 45 degrees Celsius, both with vigorous swirling. By the approach rapid thawing, it means the rate of the 500 to 75 degrees Celsius per minute occurs, and this protects the cells from the damaging effects ice crystals formation. At the thawing occurs, ice completely melts. The ampholas are quickly transferred to a water bath at a temperature 20 to 25 degrees Celsius. This transfer is necessary since the cells get damaged if left for long in warm water bath. For the cryopreserved material, where the water content has been reduced to an optimal level before freezing, the promote in vitro culture. అంటే మనం థాయింగ్ ప్రాసెస్ లోపల ఇప్పుడు మనకి ప్రిజర్వేషన్ చేస్తాం, కూలింగ్ ఇన్ కండిషన్ లోపల ప్రిజర్వేషన్ చేస్తున్నాం. మరి ఆ టిష్యూ అనేటటువంటిది లివింగ్ ఇన్ కండిషన్లో ఉందా లేకపోతే దట్ ఈస్ ద డెత్ ఇన్ కండిషనా అనేటటువంటిది తెలియడం కోసం మరి అప్పుడు దాకా ఫ్రీజింగ్ ఇన్ కండిషన్లో ఉంది, ఆ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయాలి. అంటే అది ర్యాపిడ్ థాయింగ్ అంటాము. స్లో మోషన్లో చేస్తారు లేదా స్పీడ్గా చేస్తారు. అంటే స్లోగా చేయడం వల్ల మ్యాక్సిమం క్రిస్టల్స్ ఫార్మేషన్ జరుగుతుందని చెప్పేసి ఒక ఇదన్నమాట. అందుకోసం అని చెప్పేసి ర్యాపిడ్ థాయింగ్ అంటే స్పీడ్గా టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తారు.
ఇంచుమించుగా అంటే ఒక నిమిషానికి 75 to 500 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ వరకు కూడా ఇంక్రీజ్ చేయవచ్చు అంటే మైనస్లో నుంచి ప్లస్లో చేయడానికి చాయిస్ ఉంది మనం ప్రిజర్వ్ చేసేటటువంటి కండిషన్ బట్టి. మళ్ళీ రూమ్ టెంపరేచర్కి తీసుకురావాలి దాన్ని. అంటే రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చినప్పుడే దట్ కెన్ యాక్టివ్లీ గ్రోయింగ్ మెటీరియల్, అంతే కదా. అంటే వైబిలిటీని చెక్ చేయాలంటే రూమ్ టెంపరేచర్కి తీసుకురావాలి. అంటే లిక్విడ్ నైట్రోజన్లో ఉన్నటువంటి ఆ టిష్యూని అంటే -°C దగ్గర ఉన్నటువంటి దాన్ని రూమ్ టెంపరేచర్ 20 to 25 డిగ్రీ సెల్సియస్కి రిపీట్ చేయడం అన్నమాట. అంటే దట్ ఈస్ ద సెల్ లోపల ఏంటి, ఎలాంటి క్రిస్టల్స్ ఫార్మేషన్ జరగకుండా ప్రివెంట్ చేయాలి. అంటే మనం ఆప్టిమమ్ టెంపరేచర్కి రీచ్ అయ్యేలాగా చెయ్యాలన్నమాట. అంటే బిఫోర్ ఫ్రీజింగ్ ద ప్రమోట్ ఇన్ విట్రో కల్చర్. అంటే ఆఫ్టర్ ద థాయింగ్ అంటే మనం సస్పెండెడ్ ఇన్ కల్చర్ అని చెప్పేసి చెప్తాం. అంటే అప్పటి వరకు ఫ్రీజింగ్ ఇన్లో ఉండేటటువంటి ఆదల్ని ఏమవుతుంది ఇక్కడ, క్యారీడ్ అవుట్ బై ప్లగ్గింగ్ ద ఫ్రోజన్ శాంపిల్స్ ఇన్ యాంఫులస్ ఇన్ వామ్ వాటర్. అంటే మనం ఆల్రెడీ డిప్ చేసి అందులో ఉంచుతాం కాబట్టి, ఫ్రీజింగ్ ఇన్ కండిషన్లో ఉంది కాబట్టి తీసుకొచ్చి దాన్ని వేడిగా ఉన్నటువంటి నీటి లోపల డిప్ చేసి పెడతాం. అందువల్ల దాని యొక్క టెంపరేచరు సడన్గా రేజ్ అవుతుంది. రేజ్ అవడంతో పాటు ఆ సెల్ యొక్క మెటబాలిక్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేయగలుగుతాం అన్నమాట. అంటే మనకి దాని యొక్క మెటబాలిక్ యాక్టివిటీ ఏ విధంగా ఉందో చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్, మెజర్మెంట్ ఆఫ్ సర్వైవల్ ఆర్ వైబిలిటీ. అంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసాం. ఇంక్రీజ్ చేసినప్పుడు -°C నుంచి రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది టిష్యూ. రూమ్ టెంపరేచర్కి వచ్చినటువంటి టిష్యూ లోపల మనకి ద సెల్ ఈజ్ సర్వైవల్ ఇన్ కండిషన్ అండ్ దట్ ఈజ్ అండర్గో ద జెర్మినేషన్ ప్రాసెస్ ఆర్ నాట్ అనేటటువంటిది చెక్ చేయాలన్నమాట. దానికి సంబంధించిన మెజర్మెంట్ ఆఫ్ సర్వైవల్ ఆర్ వైబిలిటీ. The viability or survival of the frozen cells can be measured at any stage of cryopreservation, after thawing or reculture. అంటే ఆఫ్టర్ థాయింగ్ మనం లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్కి తీసుకొచ్చాం కాబట్టి మనం దాన్ని అంటే జెర్మినేషన్ కెపాసిటీ ఉందా లేదా అని చెప్పేసేటటువంటిది చెక్ చేయాల్సి ఉంటుంది. చెక్ చేయడం కోసం ద టెక్నిక్ ఎంప్లాయిడ్ టు డిటర్మైన్ ద వైబిలిటీ ఆఫ్ క్రయోప్రిజర్వేషన్ సెల్స్ ఆర్ ది సమ్ యాజ్ యూజ్డ్ ఫర్ ద సెల్ కల్చర్. స్టెయినింగ్ టెక్నిక్స్ యూజింగ్ ద ట్రైఫినైల్ టెట్రాజోయిడియం క్లోరైడ్. ట్రైఫినైల్ టెట్రాజోడియం క్లోరైడ్ అనేటటువంటి కాంపౌండ్ TTC అని చెప్పేసి పిలుస్తారు. ఈ టెక్నిక్ను ఉపయోగించి లేదా ఈవెన్స్ బ్లూ అంటే మీకు క్యాలస్ కల్చర్ గురించి డిస్కస్ చేసినప్పుడు అక్కడ చెప్పాను ఈవెన్స్ బ్లూ గురించి. దాన్ని లేదా ఫ్లోరసెన్స్ ఇన్ డైస్టేట్ టెక్నిక్ను ఉపయోగించి అంటే ఏంటి, సెల్ లివింగ్ ఇన్ కండిషన్లో ఉందా, వైబిలిటీ కండిషన్లో ఉందా లేదా అని చెక్ చేయడం కోసం ఉపయోగించేటటువంటి టెక్నిక్స్. ఫస్ట్ వన్ అనేది స్టెయినింగ్ టెక్నికే. ట్రైఫినైల్ టెట్రాజోడియం క్లోరైడ్ అనేటటువంటిది, ఈవెన్స్ బ్లూ అనేటటువంటిది కూడా స్టెయినింగ్ టెక్నికే. ఫ్లోరసెన్స్ ఇన్ డైస్టేట్ ఇది కూడా ఈ మూడు పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని ఉపయోగించి వైబిలిటీని చెక్ చేస్తాం అన్నమాట. అంటే స్టెయిన్ అబ్జార్బ్ చేసుకున్నాయి అనుకోండి సెల్స్, దట్ ఈస్ ద డెత్ సెల్స్ అని. స్టెయిన్ అబ్జార్బ్ చేసుకోకుండా ఉండేటటువంటి సెల్స్ ఏమో లివింగ్ ఇన్ కండిషన్లో ఉన్నాయని అర్థం వస్తుందన్నమాట మనకి. ద బెస్ట్ ఇండికేట్స్ టు మెజర్ ద వైబిలిటీ ఆఫ్ క్రయోప్రిజర్వ్డ్ సెల్స్ ఇన్ దేర్ ఎంట్రీ ఇన్ టు ద సెల్ డివిజన్ అండ్ regrowth in culture. This can be evaluated by the following expression. Number of cells or organs growing by number of cells or organ thawed into 100. అంటే ఈ ఫార్ములా ఉపయోగించి మనం కల్చర్ చేసినటువంటి ఆ సెల్స్, ప్రిజర్వ్ చేసినటువంటి సెల్స్ లోపల ఎన్ని యాక్టివ్గా పెరుగుతూ ఉన్నాయి
మనం కూలింగ్ కండిషన్స్ నుంచి టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఎన్ని యాక్టివ్గా ఉన్నాయి సెల్స్ అనేటటువంటి దాన్ని మనం చెక్ చేసుకోవడానికి ఫార్ములా యూజ్ చేస్తామన్నమాట. అంటే ఆఫ్టర్ ద స్టెయినింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం రీకల్చర్ చేస్తామన్నమాట. దీన్ని రీకల్చర్ చేయాల్సి ఉంటుంది. రీకల్చర్ చేసి అంటే మళ్ళీ ఏంటి అంటే వైబిలిటీ ఉంది కాబట్టి మళ్ళీ మెయింటెనెన్స్ ద ఫ్రీజింగ్ కండిషన్ అంటే లిక్విడ్ నైట్రోజన్ లోపల -190 డిగ్రీ సెల్సియస్ వద్ద ఫ్రీజ్ చేసుకుంటాం. మళ్ళీ అంటే వైబిలిటీ చెక్ చేసుకున్నాం కాబట్టి లేదు మనం జనరేషన్ ఆఫ్ ద న్యూ ప్లాంట్ కొత్త మొక్కలు ఉత్పత్తి చేయాలనుకుంటున్నాం కాబట్టి ప్లాంట్ రీజనరేషన్. The ultimately purpose of the cryopreservation of germplasm is used to generate the desired plant for appropriate plant growth and regeneration. The cryopreserved cells or tissues have to be carefully nurtured and growth. Addition of certain growth promoting substances. Besides, maintenance of the appropriate environment conditions is often necessary for the successful plant regeneration. అంటే ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు వైబిలిటీని మనం చెక్ చేసుకున్న తర్వాత అవి మొక్కలు పెరుగుతాయా లేదా అనేటటువంటి ప్రాసెస్ని చెక్ చేయాలి. అంటే జెర్మినేషన్ కెపాసిటీ అంటే ప్లాంట్లెట్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు. అంటే మనం తీసుకున్నటువంటి వైబిలిటీ ఉందనుకున్నప్పుడు 50-50 అంటే సగం పార్ట్ని రీకల్చర్ చేస్తాము, సమ్ ఆఫ్ సెల్స్ని రీజనరేషన్ ఆఫ్ ద ప్లాంట్లెట్స్ కోసం యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఆఫ్టర్ ద చెకింగ్ ఆఫ్ ద అంటే మెజర్మెంట్ ఆఫ్ ద సర్వైవల్ వైబిలిటీ చెక్ చేసిన తర్వాత రీకల్చర్ చేసుకోవచ్చు, లేదా ప్లాంట్ జనరేషన్ చేసుకోవాలంటే ప్లాంట్ జనరేషన్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఈ క్రయో ప్రిజర్వేషన్ టెక్నిక్ను ఉపయోగించి అంటే ఎలాగా ప్రిజర్వ్ చేశారు అనే దానికి సంబంధించి ప్లాంట్ మెటీరియల్ సెల్ సస్పెన్షన్ కల్చర్ పద్ధతి ద్వారానేమో ఒరైజా సటైవా అనేటటువంటి అంటే వరి మొక్కలకు సంబంధించినటువంటి టిష్యూస్ని గ్లైసిన్ మ్యాక్సా సోయాబీన్ మొక్కలు జియామేస్ మొక్కజొన్న నికోటియా అండ్ టొబాకో మీకు పొగాకు తెలుసు కదా, క్యాప్సికమ్ అన్యం ఈ స్పీసీస్ని సెల్ సస్పెన్షన్ కల్చర్ రూపం లోపల ప్రిజర్వ్ చేస్తున్నారంట క్రయో ప్రిజర్వేషన్ టెక్నిక్ను ఉపయోగించి. అదే క్యాలస్ కల్చర్కి వచ్చేటప్పటికి ఒరైజా సటైవా క్యాప్సికమ్ అన్యం సెకారం స్పీసీస్ క్యాలస్ కల్చర్ ద్వారా సెకారం స్పీసీస్ అంటే మన చెరుకుకు సంబంధించినటువంటి స్పీసీస్. ప్రోటోప్లాస్ట్ అంటే ప్రోటోప్లాజంని ఉపయోగించి అంటే సెల్ యొక్క ప్రోటోప్లాజంని ప్రిజర్వ్ చేసేటటువంటి మొక్కలు ఏమున్నాయంటే జియామేస్ మొక్కజొన్న నికోటియా అండ్ టొబాకో. మెరిస్టమాటిక్ సెల్స్ అంటే మెరిస్టమ్ సెల్స్ డివైడింగ్ కెపాసిటీ ఉండేటటువంటి సెల్స్ని సొలానం ట్యూబరోసం మన పొటాటో మొక్కలు సైసర్ అరైటినం శనగ మొక్కలు. అలాగే జైగోటిక్ ఎంబ్రియోస్ని ప్రిజర్వ్ చేస్తున్నారంటే క్రయో ప్రిజర్వేషన్ పద్ధతి ద్వారా జియామెస్ హార్డియం వల్గేర్. అలాగే మనీ-హార్ట్ ఎస్కులెంటమ్ అంటే మన కర్రపెండలం అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా ఆ మొక్క. సొమాటిక్ ఎంబ్రియోస్ కోసం సిట్రస్ ఐనెన్సిస్ సొమాటిక్ ఎంబ్రియోస్ సంబంధించి సిట్రస్ అంటే మన నిమ్మ జాతులకు సంబంధించి డాకస్ కరోటా అంటే క్యారెట్, కాఫియా అరాబికా కాఫీ దాంట్లో సొమాటిక్ ఎంబ్రియోస్ని వాటిని క్రయో ప్రిజర్వేషన్ పద్ధతి ద్వారా స్టోర్ చేస్తున్నారంట. అలాగే పోలెన్ ఎంబ్రియోస్ అంటే పోలెన్ గ్రెయిన్ నుంచి వచ్చేటటువంటి ఎంబ్రియోస్ని నికోటియా అండ్ టొబాకో అలాగే సిట్రస్ స్పీసీస్ అట్రోపా బెల్లోనా ఇస్ ద మెడిసినల్ ప్లాంట్. వీటిని పోలెన్ ఎంబ్రియోని ప్రిజర్వ్ చేస్తున్నారంట క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిని ఉపయోగించి. దిస్ ఈజ్ ద క్రయో ప్రిజర్వేషన్ టెక్నిక్ అన్నమాట. అంటే మీకు ఇక్కడ ఏం చెప్పాం, వాట్ ఈస్ ద క్రయో ప్రిజర్వేషన్, వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్కి సంబంధించి చెప్పాం. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ ద క్రయో ప్రిజర్వేషన్ అంటే టెక్నిక్, ఆ టెక్నిక్లో ఉండేటటువంటి స్టెప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ద క్రయో ప్రిజర్వేషన్ ప్రాసెస్. అంటే ఎగ్జామినేషన్ లోపల షార్ట్ అడుగుతున్నారు, ఎస్ఐ అడుగుతున్నారు దీన్ని.
అంటే ఎస్ఐ అడిగినప్పుడు టెక్నిక్ని రాస్తారు మీరు, అంటే ఏం చేస్తున్నాము అని చెప్పేసి రాయాలి కదా. అదే షార్ట్ కట్టినప్పుడు వాట్ ఈస్ ద క్రయో ప్రిజర్వేషన్, వాట్ ఈస్ ద మెయిన్ స్టెప్స్, అంటే స్టెప్స్ మాత్రమే మెన్షన్ చేస్తారు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు మీరు. వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్, ఇది రాయగలిగితే చాలు. అంటే ఏంటి, క్రయో ప్రిజర్వేషన్ డెఫినేషన్ ఇస్తారు, టెక్నిక్లో ఉండేటటువంటి స్టెప్స్ని మెన్షన్ చేస్తారు, నెక్స్ట్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ని యాడ్ చేస్తారనమాట షార్ట్కి అడిగినప్పుడు. అలాగా అదే ఎస్ఐ క్వశ్చన్కి అడిగినప్పుడు మాత్రం టోటల్గా చెప్పినటువంటి టెక్నిక్లో ఉండేటటువంటి స్టెప్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆల్రెడీ క్రయో ప్రిజర్వేషన్ షార్ట్కి మాత్రమే అడిగారు ఎక్కువగా, ఎస్ఐ కూడా అడిగేటటువంటి చాయిస్ ఉంది. దిస్ ఈజ్ ద క్రయో ప్రిజర్వేషన్.